హాయ్ అండి. హోమ్మేడ్ పన్నీర్ అనేది ఎలా చేసుకోవాలా అనేది చూపిస్తున్నాను. దీనికోసం 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనేది తీసుకున్నాను. మీరు తీసుకున్న మిల్క్ని బట్టి మనకి పన్నీర్ క్వాంటిటీ అనేది వస్తుందన్నమాట. నేనైతే ఇది బాగా తెలిసిన షాప్లో నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అనమాట. నార్మల్ గేదె పాలు అంటారు కదా అవే. అండ్ దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ 1 లీటర్ అండి. అండ్ దీంట్లోకి వచ్చేసి మనకి ఎటువంటి ఏమి వేయకర్లేదు. ఇప్పుడైతే చక్కగా మనకి బాయిలింగ్ చేసుకోవాలి. 3 పొంగులు వచ్చేదాకా కూడా మనకి బాయిలింగ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇట్లా స్పూన్ పెట్టి కలుపుతూ ఉండాలన్నమాట. మనకి వెనిగర్ ఉంటుంది కదండి, ఇది వెనిగర్ తీసుకుంటున్నాను. ఈ వెనిగర్ని ఇక్కడ మూత చూపిస్తున్నాను కదా, దానికి వచ్చిన మూతే ఇది 5 ml అనమాట. ఈ 5 ml తోటి 2 మూతలు వెనిగర్ తీసుకుంటున్నాను. అండ్ ఒక హాఫ్ లీటర్కి ఒక మూత అనమాట. నేను లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 2 మూతలు వెనిగరు, 2 మూతలు వాటర్, నార్మల్ వాటరే. అండ్ ఇవి 4 మూతలు అవుతాయి కదా, ఇవి చక్కగా మనకి కలిపేసుకొని కొంచెం కొంచెంగా పాలల్లో యాడ్ చేసుకోవాలి. 3 పొంగుల తర్వాత మనం యాడ్ చేసుకోవాలండి. మీరు ఇది 3-4 టైమ్స్ ఈ వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ వెనిగర్ తోటి వాటర్ ఎందుకు కలుపుతామంటే పన్నీర్ అనేది గట్టిగా అవుతుందన్నమాట. గట్టిగా అయ్యి మనకి మంచిగా బాగుంటుంది. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. మనకి నార్మల్ వాటర్ కలపకుండా ఓన్లీ వెనిగర్ ఒక్కటే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. బట్ అది కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. అందుకే వాటర్ అనేది కలిపితే చాలా బాగుంటుంది పన్నీర్. వెనిగర్ ప్లస్ వాటర్ని కొంచెం కొంచెంగా పాలల్లో యాడ్ చేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే కడల్స్ ఫామ్. మీరు ఫస్ట్ టైం వాటర్ అనేది వేసినప్పుడు పాలల్లో కడల్స్ అనేవి ఫామ్ అవ్వవు. మనం వేస్తూ ఉండగా రెండోసారి మూడోసారి అప్పుడు కడల్స్ అనేవి ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట. మనకి వాటర్ మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది. అండ్ పన్నీర్ మొత్తం కూడా సపరేట్ అయిపోతుంది. అప్పుడు దాకా కూడా మీరు కలుపుతూనే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీ వాటర్ అయిపోయినా సరే మీరు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మీరు వేస్తున్నప్పుడే మీకు తెలుస్తుంది కొంచెం కొంచెంగా విరిగినట్టు. మీరు కలుపుతూనే ఉంటే అప్పుడు మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత వడకట్టేసుకున్నాను. వడకట్టేసుకుని ఆ వాటర్ని సపరేట్ చేసేసుకొని దాన్ని తీసుకెళ్ళి పన్నీర్ బాక్స్ ఉంటుంది అనమాట, బయట మీకు ఈజీగా దొరికేస్తుంది. దాంట్లో వేసేసుకున్నాను అనమాట. కింద ఒక ప్లేట్ ఇస్తారు, పైన ఒక ప్లేట్ ఇస్తారు. ఆ పైన పన్నీర్ వేసేసుకున్న మూత పెట్టేసి కొంచెం సేపు నొక్కి పెట్టేసేయండి. వాటర్ అనేది బయటకు రిలీజ్ అవుతుంది. నొక్కి పెట్టేసిన తర్వాత మనకి ఏదైనా సరే బరువు పెట్టుకోవాలి. మీరు మీ దగ్గర ఇలా పన్నీర్ బాక్స్ అనేది లేదు అనుకున్నట్లయితే మీ దగ్గర క్లాత్ ఉంటుంది కదండి, ఏదన్నా క్లాత్, పల్చటి క్లాత్, దాంతో అయినా సరే మంచిగా ప్రెస్ చేసుకుని దాని మీద కూడా బరువు పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ చేస్తూనే ఉంటా. బయట పన్నీర్ చాలా కల్తీ జరుగుతుంది. నేను అందుకే బయట నుంచి తీసుకురావడం మానేసి ఇంట్లోనే చేసుకుంటున్నానండి. ఈ బాక్స్ ఉన్నట్లయితే మనకి ఈజీగా పన్నీర్ గంటలో ప్రిపేర్ చేసేసుకోవాలి. ఎంతసేపు ఉంచాలంటే బరువు పెట్టిన తర్వాత 1 అవర్ ఉంటే చాలండి. మనకి 1 వీక్ దాకా యూజ్ చేసుకోవచ్చు. నేను ఈ లోపే యూజ్ చేసేస్తా. కానీ 8 కంటైనర్స్లో స్టోర్ చేస్తాను. ఇలా కవర్స్లో, ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. యూజ్ చేసే ముందులా 1 అవర్ బయట పెట్టుకోండి.